గమ్యం కాదు, గమనం ముఖ్యం. ఇన్స్టాలో ఫాలోవర్లు పెరగడం లేదని ఐఐటియన్ ఆత్మహత్య. వ్యాపారంలో ఫెయిల్ అయ్యామనని యువ వ్యాపారి బలవన్మరణం. ఈ మధ్య జరిగిన సంఘటనలివి. అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని అర్ధాంతంగా జీవితం చాలిస్తే అర్థమేముంది? లక్ష్యాలు ఊరికే నెరవేరవు. ఆటంకులుంటాయి, అడ్డంకులు వెక్కిరిస్తుంటాయి. అన్నిటినీ ఓడుపుగా దాటినప్పుడే గమ్యం చేరుతాం. గమ్యం చేరడం కన్నా గగనమే ముఖ్యమని ఇలా తెలుసుకోవాలి. ఆత్మ పరిశీలన. ఎంత శ్రద్ధగా వెళ్ళినా లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నాం. వరుసపెట్టి వైఫల్యాలే వెక్కిరిస్తున్నాయి. అప్పుడు లోపం ఎక్కడుందో ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారి సరైనదో కాదో పరిశీలన చేయాల్సిందే. సహజం. ప్రతి రంగంలో వైఫల్యాలు సహజం. కుంగిపోవద్దు. 1000 ఫెయిల్యూర్స్ తర్వాతే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు. నా ప్రతి ప్రయత్నం విజయమే. 999 సార్లు ఏమి చేయకూడదో తెలుసుకున్నా అంటాడు. అంటే ప్రతి వైఫల్యం మనకొక పాఠం నేర్పుతూనే ఉంటుంది. స్వీకరించాలి. రాత్రికి రాత్రే విజయాలు దక్కవు. ఒకసారి నెల అనుకున్నది ఏడాది పట్టొచ్చు. ఒకసారి విజయం చివరి మెట్టుపై చతికిలా పడొచ్చు. అన్నిటికీ తయారు కావాలి. ప్లాన్ బి సిద్ధం చేసుకోవాలి. పట్టు విడుపులు. ఈత రావాలంటే నీటిలోకి దిగాల్సిందే. గట్టు నుండి మెలకువలు పట్టేస్తానంటే కుదరదు. ప్రయత్న లోపం లేకున్నా విపరీతంగా కష్టపడుతున్నా గమ్యం చేరడం లేదంటే ఒకసారి మనం ఎంచుకున్న మార్గమే తప్పు కావచ్చు. రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.